ఆంటీ ఒక అమ్మ లెక్క చాలా ప్రేమ చూస్తుంది మాకు. అమ్మ అనే పిలుపు కోసం ఎంతో మంది ఆడవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం పిల్లల పుట్టుకలో లోపం ఉందని వాళ్ళని వదిలేసి కనిపించనంత దూరానికి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకు తెలీదు మాకు అమ్మ నాన్న ఎందుకు లేరు అని. కానీ ఆ పిల్లలు మన సమాజంలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తారు. చిన్న చిన్న సమస్యలకే సూసైడ్ చేసుకునే ఈ రోజుల్లో ఆ పిల్లల పట్టుదల మరియు జీవితంపై ఆశ మనందరికీ ఒక ప్రేరణ అనే చెప్పాలి. అలాంటి వారికి సహాయం సహకారం అందిస్తే వారు ఎన్నో విజయాలను సాధించగలరు. అలాంటి వారందరినీ చేరదీసి మల్లికాంబ మనోవికాస కేంద్రాన్ని స్థాపించి అన్నీ తానై అమ్మ ప్రేమను పంచుతున్నారు రామలీల గారు. ఈ చిల్డ్రన్స్ డేకి మల్లికాంబ మనోవికాస కేంద్రం స్పెషల్ స్టోరీ మీకోసం. సో ప్రస్తుతం ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నారని దాన్ని తగ్గించాలని ఒక ఉద్దేశంతో మల్లికాంబ సంస్థ ఈ స్పెషల్ చిల్డ్రన్ తోటి జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నామండి. సో మా పిల్లల్లో కొంచెం అంటే బార్డర్ లైన్ ఉండే చిల్డ్రన్స్ తోటి అదే విధంగా హియరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్ తోటి ఈ జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నాము. ఇవి మార్కెట్ లో ఈ పిల్లలు తయారు చేసిన అన్ని కూడా ఇక్కడ లోకల్ చిన్న చిన్న స్టాల్స్ పెట్టి అక్కడక్కడ సేల్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడడానికి మా వంతుగా మేము ఈ ప్రయత్నం చేస్తాం. అన్ని ఇక్కడే మెటీరియల్ అంతా ఇక్కడే ఉంటుంది మేడం. మెటీరియల్ అంతా ఇక్కడే తయారవుతుంది. సో స్టిచ్ కూడా ఇక్కడే చేస్తారు. కటింగ్ అంతా కూడా పిల్లలు అది చేస్తూ ఉంటారు. ఒక ఇన్స్ట్రక్టర్ హెల్ప్ తోటి పిల్లలు కూడా ఇవన్నీ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు. లంచ్ బ్యాగ్స్, తర్వాత స్నాక్స్ బ్యాగ్స్, తర్వాత ల్యాప్టాప్ బ్యాగ్స్, ఇట్లా కొన్ని రెడీ చేస్తున్నాం. వాటర్ బాటిల్ అట్లా కొన్ని రెడీ చేసి సొసైటీలో అక్కడిక్కడ చిన్న చిన్న స్టాల్స్ అవి పెట్టి సేల్ చేస్తుంటాం. అంటే బల్క్ ఆర్డర్స్ అట్లా తీసుకుంటున్నాం మేడం. ఏమైనా ఫంక్షన్స్ కి అట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అట్లా ఏమైనా ఆర్డర్స్ వస్తే కూడా తీసుకుంటాం. మినిమం ఎన్ని డేస్? మాకు 10 days ముందు చెప్తే మేడం 300-400 ఆర్డర్ వరకు కంప్లీట్ చేసి ఇస్తున్నాం మేడం. ఎంతమంది పిల్లలతో మేము ఇప్పుడు అయితే ఒక 15 చిల్డ్రన్ తోటి చేస్తున్నాం మేడం. సో పిల్లలందరూ ఏంటో కూడా వర్క్ లో ఎంగేజ్ అవుతూ వాళ్ళు కూడా కొంత డెవలప్ అవడానికి కూడా పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ట్రై చేస్తున్నారు మేడం. అదొక హ్యాపీ థింగ్. అంటే మీరు చెప్పేటప్పుడు ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తున్నాయా? అంటే వైల్ ట్రైనింగ్ పీపుల్? నో మేడం, ఇప్పుడైతే అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు. పిల్లలందరూ కోపరేట్, ఎందుకంటే పిల్లలకి డైలీ రొటీన్ గా ఒకటే వర్క్ చెప్తే అది ఎప్పటికీ చేస్తూ ఉంటారు మేడం. డిఫరెంట్ వర్క్స్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో వీళ్ళు డైలీ ఇది ఒకటే వర్క్ కాబట్టి ఇది ప్రాపర్ గా చేస్తూ ఉంటుంది. అట్లాంటి కాంప్లికేషన్స్ అయితే ఇప్పటివరకు ఎవరు పిల్లలతో రాదు. నీ పేరు? నా పేరు స్వాతి. నేను డోర్ మ్యాట్ కుట్టుతా, ఐటింపులు కూడా చేస్తా, ఇంకా దీపాలు కూడా మేమే తయారు చేస్తాం. అవునా? ఎవరు నేర్పించారు? మా టీచర్ నేర్పించి. ఇంకా బ్యాచ్ కూడా తయారు చేస్తాం. ఎన్ని డేస్ నుంచి నేర్చుకుంటున్నావు? నేను ఛానల్ అయితే. నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? నాకు చాలా బాగా అనిపించు. థ్యాంక్ యూ. ఎలా చూసుకుంటారు మీ మేడం? చాలా ప్రేమ చూసుకుంటారు. నేను ఇక్కడికి వచ్చి కాల్చి అలవాటు అయినా. నేను మమ్మీ డాడీ గురించి నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ? నాకు అంతగా గుర్తులేదు, కానీ మా అన్నయ్య ఉన్నాడు. తనకి నేను తప్ప మా పిన్ని వాళ్ళు ఉన్నారు చూసుకున్నాను. ఇక వాళ్ళు ఉన్నారని నేను వీడికి వచ్చేసాను. మా అమ్మాయికి అమ్మ దగ్గర అటాక్ వచ్చింది. ప్రస్తుతం బాగాలేరు, అందుకే ఆయన చూసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. మా మామయ్య మా మామయ్య అక్కడే ఉంటాడు. ఎవ్రీ 2 hours మా అన్నయ్య చూసుకుని ఉంటాడు. బ్యాగ్స్ కుడతావా నువ్వు? బ్యాగ్స్, డోర్ మ్యాట్స్ ట్రై చేస్తాం. పెనాయిల్ కూడా ట్రై చేస్తాం మేము. పేపర్ ప్లేట్ కూడా. ఎలా అనిపిస్తుంది నీకు నేర్చుకోవడం వల్ల? మా టీచర్ నేర్పించారు, శ్రీదేవి టీచర్. మీ పేరమ్మా? జ్యోతి. ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ? 1 month అవుతుంది. ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇక్కడ పిల్లలకు నేర్పిద్దామని. మా మేడం వేరే ఇక్కడ హన్మకొండలో ఇక్కడ అలంకార్ దగ్గర కుట్టేది జూట్ బ్యాగ్స్. అయితే మేడం ఏం చేసిందంటే ఇక్కడ పిల్లలకు నేర్పిస్తే బాగుంటుందని మొత్తం తెచ్చి ఇక్కడ వేసింది అన్నట్టు. ఇక్కడ నుంచి పిల్లలకు నేర్పించుకుంటా. ఎలా ఉంది పిల్లలకు నేర్పిస్తాను? బాగా సంతోషం, మంచిగా అనిపిస్తుంది. ఒక అమ్మ లెక్క. చాలా ప్రేమ చూస్తుంది మాకు.
తిన్నాను నాన్న అని అని అడుగుతుంది. నాకు ఇక్కడ చేయటం చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలకి చెప్పేటప్పుడు అంటే తొందరగానే గ్రాస్ప్ కొంచెం చేసుకుంటారా? రాసిస్తా చూపిస్తా అంటే సైకిల్తోటి వాళ్ళు మంచిగా నేర్చుకుంటాను. ఓకే. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. ఓకే. ఇక్కడ ఎట్లాంటి పిల్లలకి ఏం నేర్పిస్తారు? మొత్తం డెఫండం మేడం. కింద ఉన్న పిల్లలేమో డిజబిలిటీ, వీళ్ళేమో డెఫండం మేడం. వీళ్ళకి చెప్పాలి, ఏది అడిగినా కూడా సైన్ లాంగ్వేజ్ తోటి అడగాలి. అట్లయితేనే అర్థం అవుతుంది. కరికులమ్స్ ఎలా నేర్పిస్తూ ఉంటారు వీళ్ళకి? సైన్ లాంగ్వేజ్ తోటి. అంటే మనకి ఉండే మొత్తం కోర్స్ అంతా వీళ్ళకి అవును నేర్పించేస్తారు మేడం. అన్ని ఏది చెప్పాలన్నా సైన్ లాంగ్వేజ్. ఎంతమంది పిల్లలు మేడం? బీకామ్ డిగ్రీ సెకండ్ ఇయర్. ఆహా. మొత్తం 65 మెంబర్స్ ఉన్నారు టోటల్. ఓకే. క్లాస్ కి 20-25 మెంబర్స్, 15 అట్లా ఉంటారు అన్నట్టు. అంటే డెఫండం కదా మేడం, తక్కువనే అంటే ఉంది. ఇక్కడ ఏమేం కోర్సెస్ నేర్పిస్తారు? బీకామ్ ఓన్లీ. ఇంటర్ వాళ్ళకైతే సిఈసి, డిగ్రీ వచ్చేసి బీకామ్ ఓకే. జనరల్. 10th వాళ్ళు కూడా ఉంటారు? స్కూల్ లెవెల్లో ఉండే మేడం, అయితే కరోనా మూమెంట్ లో అప్పుడు తీసేసిండు. ఇప్పుడు కాలేజ్ లెవెల్. ఎలా ఉంది మేడం వీళ్ళు రిసీవింగ్? చాలా హ్యాపీ మేడం. వీళ్ళకి మనం టీచింగ్ చెప్తుంటే వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు. అదే నార్మల్ పిల్లలు అయితే అట్లా వినరు మేడం. ఏదో ఒకటి కొట్టుకోవడము, ఫోన్ యూజ్ చేయడం వేరేగా మనకు తెలుసు కదా. కానీ వీళ్ళు అలా కాదు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడుగుతారు, 1-2 అట్లా అడిగి తెలుసుకుంటారు. చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు కూడా. ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ఉంటుంది? సేమ్ జనరల్ పిల్లలతో పాటే రాస్తారు, నార్మల్ పిల్లలతో పాటే, వాళ్ళతో పాటే. కానీ వీళ్ళకి 1 hour ఎక్స్ట్రా టైం ఉంటుంది. ఓకే. వాళ్ళకి 9 to 12 వరకు అయిపోతే వీళ్ళకి 1 వరకు ఉంటుంది మేడం. ఎందుకంటే వీళ్ళకి మెడికల్ సర్టిఫికేట్స్ ఉంటుంది, గవర్నమెంట్ నుండి రూల్స్. వీళ్ళకి 1 hour ఎక్స్ట్రా టైం. ఇప్పుడు వీళ్ళకి ఫీజులు అవన్నీ ఎలా? మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్. ఫ్రీ చాలా ఎడ్యుకేషన్. అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు స్టూడెంట్స్? అంటే ఇక్కడ మల్లికంబ స్కూల్ అంటేనే వాళ్ళకి తెలిసిపోతుంది మొత్తం ఫ్రీ అని. ఆ పేరు వినంగానే వచ్చేస్తారు మేడం. అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా? సెలక్షన్ అంటే నార్మల్ గా ఇప్పుడు స్లోగా ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటాం. చాలా పూర్ ఉంటుంది మేడం. కానీ వాళ్ళకి తీసుకోకపోతే మళ్ళీ వేరే కాలేజ్ అయినా స్కూల్ కైనా వాళ్ళకి ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీ ఉండదు, ఫ్రీ ఉండదు. కాబట్టి వాళ్ళకి మరి అది ఇక్కడ స్లోలర్ కదా, మళ్ళీ ఎందుకు తీసుకోవాలని కాదు మేడం. వాళ్ళను ఎందుకు స్లో ఉన్నాడు, ఎందుకు మనం వారికి కూడా తెలివి వచ్చేటట్టు నేర్పిద్దాం అన్నట్టుగా మేడం అందరినీ తీసుకుంటారు అన్నట్టు. వచ్చిన వాళ్ళందరికీ అడ్మిషన్ తీసుకుంటారు. ఎంత మంది ఉంటారు ఇప్పుడు ఈ క్లాస్? 65. అంటే ఈ క్లాస్ లో మేడం 20 ఉంటారు. 20 కొంతమంది వేరే ప్రోగ్రామ్ అంటే కిందికి పోయింది. ఓకే. క్లాస్ కి 25-20 ఇట్లా 65 ఉన్నారు మేడం టోటల్ అయితే. పిల్లలైతే షార్ప్ ఉంటారు, చాలా షార్ప్. జనరల్ నార్మల్ పిల్లలతో పాటు షార్ప్ మేడం. మనం చెప్పంగానే ఫాస్ట్ గా క్యాచ్ చేయడం అలాంటివి ఉంటాయి. ఓకే. మా కోసం ఏమన్నా చెప్పిస్తారా? మీరేమైనా అడగాలనుకుంటే అడగండి, చెప్తారు. మీ నేమ్ చెప్పండి మేడం. ఓకే. ప్రవళిక. ప్రవళిక. అంటే అట్లా సైన్ ఓకే. మీ పేరు? ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ కాలేజ్ లో మీకు? ఫీజు తీసుకుంటారా? ఫ్రీ. అంటే ఇప్పుడు డొనేషన్లు ఎట్లా అండి? డొనేషన్స్ వస్తాయా? ఎట్లా మెయింటైన్ మేడం? డైలీ వైజ్ గా వచ్చే డొనేషన్ ఇక్కడ చాలా తక్కువనే మేడం. మార్నింగ్ స్నాక్స్ ఒక రోజు వస్తే ఒక రోజు రాదు. లంచ్ కూడా ఎవరైనా హెల్పింగ్, మ్యారేజ్ డే, బర్త్డేస్ అట్లాంటివి జరుపుకునే వాళ్ళే తక్కువనే వస్తారు మేడం. దాన్ని బట్టి ఇక మేము టీచర్స్ కూడా శాలరీస్ చాలా తక్కువ ఉంటుంది. అంటే శాలరీస్ కోసం అనే కాదు, మేము వీళ్ళకి సర్వీస్ చేస్తే దేవుడు మా పిల్లలకు కూడా హెల్ప్ అంటే బ్లెస్సింగ్ ఉంటుంది కదా అనేసి సర్వీస్ కోసమే.
ఓకే. మీరు ఎన్ని రోజులైంది? 10 years అవుతుంది. 10 years నుంచి 9 ఇక్కడే complete, 10 run. ఓకే. ఇక్కడ అంటే జాయిన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే ఇలాంటి పిల్లలకు నార్మల్ పిల్లలకు చెప్పడం కంటే ఇలాంటి పిల్లలకు చెప్తే సర్వీస్ చేస్తే ఇంకా బాగుంటది కదా, హెల్ప్ చేసినట్టు ఉంటదని ఇక్కడికి వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడున్న పిల్లలు వీళ్ళు ఏ క్లాస్ అండి, ఏం చదువుతున్నారు? ఇంటర్ టు డిగ్రీ మేడం, ఇంటర్ టు డిగ్రీ చదువుతున్నారు. మామూలుగా మనం చెప్పే విధానం ఏంటంటే సైన్ లాంగ్వేజ్ బోధించగలుగుతుంది మేడం. అదే విధంగా వీరికి ఏంటంటే ఎక్కువ మొత్తంలో ప్రాక్టికల్ గానే చెప్పాలి, థియరీ రూపంగా చెప్పరాదు, లెక్చర్ మీద చెప్పరాదు, ఉపన్యాస ధోరణి అనేది అసలే పనిచేయదు. ప్రతి అంశం కూడా బోర్డు మీదనే క్లుప్తంగా రాసి చూపెట్టాలి. ఆ రాసిన పదాలు కూడా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేటర్ చేసుకొని ఆ వర్డ్స్ ను మనం ఉపయోగించుకుంటూ చెప్పుకోవాలి. మామూలుగా చెప్పరాదు. ఎట్లా అంటే మామూలుగా నార్మల్ పిల్లలకైతే లెక్చర్ మెథడ్ అంటే ఉపన్యాస ధోరణి ద్వారా చెప్పే విధానం అయితే పనిచేయదు. తర్వాత ఒక్కదానికి బదులు 3 సార్లు చెప్పాలి. ఒక ప్రాబ్లం, ఒక లెక్క ఉంది, ఆ లెక్కలు ఏంటంటే మామూలుగా చిన్న పిల్ల వాళ్ళకి ఎట్లయితే మనం చెప్తామో, ఒక ఎల్కేజీ యూకేజీ ఒక 5th క్లాస్ స్టూడెంట్కి ఎలాగ చెప్తామో అదే విధంగా వీళ్ళకి ఆ విధంగా బోధన చేస్తేనే వారికి యొక్క ఇంప్లిమెంటేషన్ డెవలప్ అనేది ఉంటుంది మేడం. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు? నేను కామర్స్ డీల్ చేస్తాను మేడం. నాది కామర్స్ సబ్జెక్ట్. ఇప్పుడు 17 సంవత్సరాల కాంచి నా చేతి నుంచి ఈ మల్లికాంబ నుంచి ఎందరో విద్యార్థులు వీళ్ళు ఎందరో ఉపాధి సంపాదించుకున్నారు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. అంతేకాక ఇంకా ప్రైవేట్ సెక్టార్ లో కూడా జాబ్ చేస్తున్నారు, పబ్లిక్ సెక్టార్ లో జాబ్ చేస్తున్నారు. తర్వాత నాకు ఎప్పటికీ వాళ్ళు కనపడుతూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. నాకు ఒక ఉపాధ్యాయుడు అనే నా యొక్క మంచితనాన్ని, నా యొక్క ఉపాధ్యాయుడు అనే లక్షణాలు అనేది ఆ పిల్లల ద్వారా నేను ఎంతో తృప్తి పొందుతున్నాను మేడం. మొత్తం ఎంత మంది పిల్లలు ఉన్నారు? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే 60 మెంబర్స్ ఉన్నారు మేడం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎంత మంది వెళ్తారు సార్ పాస్ అవుట్ అయ్యి? మామూలుగా ఒక 15 to 20 మెంబర్స్ వెళ్తారు ఎవ్రీ ఇయర్ డిగ్రీలో. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటర్ టు డిగ్రీ అయినా లేదంటే ఇంటర్ టు డిగ్రీ? స్కూల్ అంటే ఇదివరకు ఫస్ట్ స్టార్టింగ్ లో 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉండే. ఆ పిల్లలు కొంచెం స్ట్రెంత్ అనేది తగ్గుతుంటే ఈ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఇంటర్ నుంచి స్టార్ట్ కాగానే పిల్లలు అనేది పికప్ కావడం జరిగింది. అంతే పిల్లలతో పాటుగా ఈ పిల్లలు ఇంటర్లోనే ఎక్కువ మాకు 20-25 మెంబర్స్ వస్తారు ప్రతి సంవత్సరం. అదే విధంగా డిగ్రీ స్థాయిని ఆ పిల్లలు తీసుకొచ్చుకోవడం, డిగ్రీని ఉత్తీర్ణత చేసి వాళ్ళకు స్థాయిలో ఒక దారిలో పెట్టే విధంగా ఉపాధి చేసే విధంగా వారు స్వయంగా బతికే విధంగా బోధించి వారి యొక్క లక్ష్యాలను నెరవేరుస్తూ ఉంటాం మేడం. పిల్లల నుంచి రిసీవింగ్ ఎలా ఉంటది సార్ మీకు? చాలా బాగుంటది మేడం. మీకు చెప్పే విధానంలో వాళ్ళు అర్థం చేసుకోవడంలో గానీ చాలా ఇంట్రెస్ట్ గా నేను చెప్పే సబ్జెక్టు నేను ఇన్ని రోజుల కాంచి వెళ్ళడం కూడా నన్ను ఏ అమ్మాయిగా ఎవరు కూడా ఏలెత్తి చూపట్లేదు మేడం. అదే వాళ్ళు నేర్చుకోవడం కూడా అదే విధంగా అదే ఒకదానికి బదులు 4 సార్లు చెప్తా కదా మేడం. తర్వాత వాళ్ళు అర్థం కాకుండా ఆ నోట్స్ కాపీ తీసుకొని ఇప్పుడు అక్కడ ఒక ఫైనల్ షీట్ తయారు చేస్తున్నా. వాళ్ళకి అర్థంగా అమ్మాయికి ఫైనల్ షీట్ ఎట్లా చేయాలనే విధానం అనేది మళ్ళీ 2-3 సార్లు చెప్పడం, ఆ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు కొంతవరకు వాళ్ళ అవగాహన దీని ద్వారా చేస్తే నాకు వస్తుంది, ఆ లెక్క వస్తుంది, ఆన్సర్ వస్తుంది అన్న ఉద్దేశం వాళ్ళకు కలుగుతుంది. ఇప్పుడు మీరు 15 years నుంచి చేస్తున్నాను అంటే ఎందుకు ఇక్కడే? చాలా నార్మల్ కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, సో వాటిని కాకుండా ఇక్కడ ఈ మల్లికాంబని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? నాకు ఒక దృక్పథం మేడం, నేనే సేవా దృక్పథంతో నేనైతే చేస్తున్నా మేడం. నాకు పుణ్యం అనేది కలుగుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నా. ఆ పుణ్యం నాకు ఖచ్చితంగా ఏదో విధంగా దేవుడు ఇస్తాడు అనే ఉద్దేశంతో చేస్తున్నా. నేను ఆశించడం అయితే నార్మల్ కాలేజ్ నాకు ఉన్న దాంట్లో ఆ దేవుడికి అది ఇచ్చాడు, దాంతో తృప్తి పడుతున్నా, దాంతో ఈ పిల్లలకు బోధిస్తున్నా మేడం. సార్, ఇప్పుడు వీళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ కదా, మీకు ఎలా డొనేషన్స్ సరిపోతాయా ఏంటి? ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఫైనాన్షియల్ గా? మామూలుగా అంటే బోనస్ ద్వారా మేడం. అంటే ఇక మేడం మన పెద్ద మేడం వాళ్ళందరూ కూడా కష్టపడే మొత్తానికి అయితే ముందుకు తీసుకుపోతున్నారు మేడం. అనుకున్న దానికన్నా కష్టం, హార్డ్ వర్కింగ్ కళ్యాణ్ సార్ కావచ్చు, మేడం కావచ్చు, సారంత్ సార్ కావచ్చు, శ్రీనివాసరావు సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలియని వాళ్ళ దగ్గర కూడా పోయి వాళ్ళు ఏదో విధంగా సంస్థకు డొనేట్ చేసే విషయం చేసి ఈ పిల్లలు అయితే బోధన అనేది ఇక్కడ పిల్లలు సాధన జరుగుతున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు మ్యామ్? నా పేరు శ్రీదేవి. ఓకే. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? నేను 7 years నుంచి చేస్తున్నా. మా బాబు కూడా స్పెషల్ చైల్డ్. మా బాబు ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. మా బాబుతో పాటు ఇంకొంతమందికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. 7 years అవుతుంది. నేను 2016లో వచ్చాను. 2016 నుంచి ఇక్కడే చేస్తున్నాను. మీ బాబుకి ఎన్ని ఇయర్స్ అండి ఇప్పుడు? మా బాబుకి 16 years. 16 years.
అంటే వీళ్ళకి చెప్పే దాంట్లో అంటే ఎట్లాంటి కోర్సులు అయినా ఏమైనా ఉంటాయా లేదంటే ఎట్లా? వీళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటది. నేను మామూలు డిగ్రీ చేశాను, స్పెషల్ ఎడ్యుకేషన్ చేయలేదు. కాకపోతే మా బాబు ద్వారా నేను అన్ని తనకి చెప్పడము నేర్పించడము ద్వారా నేను ఇక్కడికి వచ్చి కూడా చాలా నేర్చుకున్నాను. నేను మా బాబు ద్వారా వీళ్ళకి కూడా నేర్పించగలుగుతున్నాను. వీళ్ళు మా క్లాస్ పిల్లలు ప్రీ ప్రైమరీ క్లాస్ పిల్లలు. వీళ్ళు అసలు ఆటిజం క్లాస్. వీళ్ళంతా వీళ్ళ ఐక్యూ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది చాలా. వీళ్ళకి సెల్ఫ్ స్కిల్స్ ఏముండవు, సోషల్ స్కిల్స్, సెల్ఫ్ స్కిల్స్ ఏమీ ఉండవు. వీళ్ళకి సెల్ఫ్ స్కిల్స్ లో టాయిలెటింగ్, ఈటింగ్, డ్రెస్సింగ్. వాళ్ళకి ఎట్లా అంటే 15 years 16 years ఉంటారు కానీ టాయిలెట్ కండిషన్ తెలియదు. ½ hour ఒకసారి పంపించడము, తర్వాత 1 hour ఒకసారి పంపించడము, టీ షర్ట్ వేసుకోవడము, తీయడము, ఫస్ట్ విప్పడము, తర్వాత వేసుకోవడం, అది వెనక ముందు ఉల్టా పల్టా అట్లా చూసి నేర్పించడం. ఇట్లాంటివన్నీ నేర్పిస్తాము. ఎంతమంది పిల్లలు ఉంటారు మేడం మీ కింద? మా క్లాస్ లో 12 members ఉంటారు. 12 చిల్డ్రన్స్. ఓకే, అంటే వీళ్ళకి నేర్పించడం ఎలా అనిపిస్తుంది? ఇక ఇక్కడికి వస్తే స్కూల్ కి వచ్చినామంటే గేట్ లో అడుగు పెట్టామంటే ఇల్లు అనేది అన్ని మర్చిపోతాం. పిల్లలు మేము కూడా పిల్లల్లా అయిపోతాము. ఇప్పుడు ఉండే పిల్లలు ఇక్కడ హాస్టల్లోనే ఉంటారా లేదంటే డే స్కాలర్స్ ఉన్నారు, హాస్టలర్స్ ఉన్నారు మేడం. సో పిల్లల పేరెంట్స్ ఎట్లా ఉంటారు? పిల్లల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారండి? ఏమి విసిగించుకోరేమో. కాకపోతే వాళ్ళు డైలీ వాళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్తారు కాబట్టి స్కూల్ కి పంపేయడం అనేది వాళ్ళకి. ఓకే, వీళ్ళతో ఏదైనా చెప్పిస్తారా? ఏంటిది? వెజిటేబుల్స్. నాని హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అని హాయ్ అను. హలో సెకండ్ యూ నమస్తే. సెకండ్ యూ అకేకి సెకండ్. వెరీ గుడ్. ఇవేంటి? స్పీచ్ ఎవరికి లేదు. ఆటిజం, హైపర్ యాక్టివ్, బిహేవియర్ ప్రాబ్లమ్స్. మా క్లాస్ లో ఎలా అర్థమవుతుంది వీళ్ళకి? ఎప్పుడు చెప్తూ ఉండాలి, ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. చాలా హైపర్ యాక్టివ్. రాజేష్ నమస్తే. రాజేష్ నమస్తే. నమస్తే చెప్పు. నమస్తే చెప్పు రాజేష్. నమస్తే. వెరీ గుడ్. ఓకే, అంటే వీళ్ళకి సైగల ద్వారానే అర్థమవుతుందా? నేను మాట్లాడేది అర్థమవుతుంది. మీరు మాట్లాడేది అర్థమవుతుంది. నేను చెప్పింది వింటారు, కొంతమందే వింటారు. అది కూడా హైపర్ యాక్టివ్ కదా, ఎవరు అసలు తొందరగా నన్ను యాక్సెప్ట్ చేయరు. ప్లస్ నేను చెప్పేది చాలా లేట్ గా వింటారు. మీకు అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు మీరు ఇక్కడ? ఇప్పుడు మనకి అంటే టీచ్ చేసేటప్పుడు అందరూ ఒకేలాగా ఉండరు. మీకు మీరు చేసే ఛాలెంజెస్ ఏంటి ఇక్కడ మీ క్లాస్ లో? అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం. హైపర్ యాక్టివ్ కాబట్టి ఒకరినొకరు కొట్టుకోవడము, గిచ్చుకోవడం అలాంటివి ఉంటాయి. వాళ్ళ మళ్ళీ వేరే వాళ్ళని ఏం డ్యామేజ్ చేయకుండా చూసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవరండి? హన్మకొండ బస్ స్టాండ్ లో దొరికాడు ఈ అబ్బాయి. ఎంత ఏజ్ ఉన్నప్పటి నుంచి అండి? 4 years ఉన్నప్పుడు దొరికాడు. కరోనా పీరియడ్ లో దొరికాడు ఈ అబ్బాయి. అంటే పేరెంట్స్ వదిలేసారు. అంటే తన మొత్తం టోటల్ ఆటిజమే. ఎవరిలో కలవాడు, తన జాగ్రత్త తానే ఉంటాడు. కాకపోతే చేయితో తింటాడు, టాయిలెట్ కండిషన్ ఉండదు. తన చేయితో మాత్రం తింటాడు కల్పిస్తే. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు స్వర్ణలత అండి. ఇది ప్రైమరీ క్లాస్ బాయ్స్ అండి. ఫస్ట్ సెల్ఫ్ స్కిల్స్ నేర్పిస్తామండి. సెల్ఫ్ స్కిల్స్ లో ఈటింగ్ స్కిల్స్, టాయిలెటింగ్, డ్రెస్సింగ్ అట్లాంటివి నేర్పిస్తాం. సోషల్ స్కిల్స్, ఫైన్ మోటర్స్. టాయిలెటింగ్ కండిషన్ ఎట్లా అంటే ముందు బాబు వచ్చినప్పుడు బాబును అబ్జర్వ్ చేస్తామండి. టాయిలెట్ కండిషన్ లేని వాళ్ళకు ½ hour ఒకసారి, 1 hour ఒకసారి
అట్లా టైం రాసుకొని పంపిస్తామండి. అట్లా గోల్ 3 ఫస్ట్ తనని అబ్జర్వేషన్ చేసిన తర్వాత తనని టాయిలెట్ కి వెళ్ళి హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి తీసుకెళ్ళి దాంతో టాయిలెట్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి క్లాస్ లో కూర్చోపెట్టి తర్వాత వచ్చి అది గోల్ తీసుకుంటామండి. తర్వాత నిక్కర్ విప్పడం, నిక్కర్ వేసుకోవడం, టీ షర్ట్ విప్పడం, టీ షర్ట్ వేసుకోవడం, అట్లాంటి ఈటింగ్ స్కిల్స్ ఏమో అన్నం కలపడం. ఫస్ట్ చేతి వేళ్ళను ఉపయోగించి అన్నం పట్టుకుంటున్నాడా లేదా, అన్నం తినగలుగుతున్నాడా లేదా, తిన్న తర్వాతకి అది వచ్చు కలపడం, కలిపిన అన్నం తినడం. ఫస్ట్ కలిపిన అన్నం తినడం వచ్చిన తర్వాత అన్నం కలపడం నేర్పిస్తాం. సోషల్ స్కిల్స్ లో ఎవరైనా వచ్చినప్పుడు లేచి నమస్తే చెప్పడం, ఏమంటారు పేరెంట్స్ నేమ్స్ చెప్పడం, వాళ్ళ అడ్రస్ అట్లాంటి అంటే స్పీచ్ తోటి చెప్పడం. ఐడెంటిటీ ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఈ క్లాస్ లో 14 మెంబర్స్ ఉంటారు. మీకు ఎట్లాంటి కోర్సెస్ నేర్పిస్తారు ఇప్పుడు ఈ క్లాస్ లో? అదే చెప్తున్నా కదా, అంటే వీళ్ళకి ఐడెంటిఫికేషన్ అవన్నీ చేస్తారు. ఇవి కూడా పిక్చర్స్ ఉంటాయి కదా, పిక్చర్స్ వచ్చేసి చూపించడం, ఐడెంటిఫికేషన్ 4 పిక్చర్స్ 3 పిక్చర్స్ ఉన్నాయి అనుకో, అందులో ఏదైనా ఒకటే ఐడెంటిఫై చేయడం. ఓకే. అకాడమిక్ స్కిల్స్ లోనేమో ఫస్ట్ వచ్చేసి సర్కిల్ ఫిల్ చేయడం, సర్కిల్ గీసి దాన్ని ఫిల్ చేయడం. అది వచ్చిన తర్వాత డాట్స్ కలపడం. ఫస్ట్ పెన్సిల్ పట్టుకోగలుగుతున్నాడా లేదా, పట్టుకోవడం వచ్చిందంటే క్రయాన్స్ ఎట్లా పట్టుకుంటున్నాడు అది పట్టి సర్కిల్ ఫిల్ చేయడం, డాట్స్ కలపడం, నేమ్ ఐడెంటిఫై చేయడం, కలర్ ఐడెంటిఫై చేయడం, కలర్ మ్యాచింగ్, నేమ్ మ్యాచింగ్, నెంబర్ మ్యాచింగ్ అట్లాంటివి చేపిస్తామండి. ఓకే. అంటే ఇప్పుడు ఇందులో మీరు జాయిన్ అవ్వడానికి కారణం ఏంటండి? అంటే జాయిన్ అవ్వడానికి కారణం నా ఇంట్రెస్ట్ తోనే జాయిన్ అయినానండి. ఎన్ని ఇయర్స్ అయింది మీరు జాయిన్ అయ్యి? 14 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. అవునండి. ఎలా ఉంది పిల్లలకి నేర్పించడం? అంటే ఇందులో ఏమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా మీరు? సాలరీస్ అంటే ఛాలెంజెస్ ఏమన్నా ఫేస్ చేస్తున్నారా? ఛాలెంజెస్ అంటే మనం వచ్చినందుకు బాబుని ఎవరినో ఒకరిని అంటే తన కాళ్ళ మీద తన సొంత పనులు తను చేయడం ఆ గోల్ గా తీసుకున్నామండి. అంటే నిత్య జీవితంలో ఉపయోగ పనులు వాళ్ళకి చేయించాలి కదా అట్లా. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ డే స్కాలర్స్ అయినా హాస్టల్లో ఉండేవాళ్ళు? వాళ్ళు ఉన్నారు, డే స్కాలర్స్. ఓకే. అంటే వాళ్ళు పిల్లలు పేరెంట్స్ వదిలేసి వెళ్తారు, మళ్ళీ తీసుకెళ్తారా? లేదండి, స్కూల్ బస్ ఉంది, స్కూల్ బస్ లో వస్తారు వెళ్తారు. మార్నింగ్ 9:15 అట్లా వస్తారు, మళ్ళీ 4 o'clock వెళ్తారండి. ఓకే. ఎవ్రీడే ఉంటుంది. ఫెస్టివల్స్ అప్పుడు హాలిడే ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. భిక్షపతి హాయ్ చెప్పు. హాయ్ మేడం. బాగున్నారా? భిక్షపతి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33. అందులో కొన్ని పేర్లు చెప్పగలుగుతావా? చెప్పు. వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, జనగాం, ఖమ్మం, పెద్దపల్లి, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, రంగారెడ్డి. థ్యాంక్ యూ. Wednesday, Thursday, Friday, Saturday, and Sunday. వెరీ గుడ్ మ్యామ్. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను 2016లో ఇక్కడికి రావడం జరిగిందండి. నా పేరు స్వప్న. దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి. ఎన్ని ఇయర్స్ అండి? 8.5-9 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. అప్పటి నుంచి ఇక్కడే సర్వీస్ చేస్తున్నాను నేను. ఓకే. ఎందుకు ఇక్కడ జాయిన్ అయ్యారు? రీజన్ ఎందుకు అంటే మేడం, ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఫస్ట్ ఇక్కడ ఇట్లాంటి పిల్లలు ఉంటారని. నాకు 2016 ముందు దాకా తెలియదు. ఓకే. అంటే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ బ్యాడ్ ఉండి నేను ఇక్కడ రావడం జరిగింది ఒక టీచర్ హెల్ప్ తోటి. కాకపోతే నేను ఇక్కడ వర్క్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. అంటే పర్సనల్ గా ఉన్న బాధలు కూడా వీళ్ళ దగ్గరకు వస్తే అవి పోతాయి. అంత కాన్ఫిడెంట్ వస్తుంది. మనం సొంతంగా నార్మల్ గా ఇంట్లో మాట్లాడడానికి కూడా రాకపోయేది, నేను ఎక్కడ మింగిల్ కాకపోయేది మేడం. ఈ పిల్లల దగ్గరికి రావడం వల్ల, ఇక్కడ వర్క్ చేయడం వల్ల
నా లోపల నాకే అనిపిస్తుంది చాలా డెవలప్మెంట్ వచ్చింది. నేను ఎక్కడికైనా వెళ్ళగలను, అంటే పిల్లల పని మీద ఎవరితోనైనా మాట్లాడగల అంత ఎనర్జీ వచ్చింది, అంత అవేర్నెస్ వచ్చింది అన్నట్టు. అంతా ఈ పిల్లల దయ వల్లనే అన్నట్టు మేడం. అంటే ఈ పిల్లల నాది సెకండరీ క్లాస్ అండి. అంటే మెయిన్ బాగా ఏమంటారు దాన్ని సివియర్ కండిషన్ ఉన్న పిల్లలు ఉంటారు. టాయిలెట్ కండిషన్ కూడా తెలియని పిల్లలు ఉన్నారు నా దగ్గర. ఇప్పుడు ఈ 9 సంవత్సరాలు ఎలా రిసీవ్ చేసుకుంటారండి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. గేట్ లోపలికి రాగానే గుడ్ మార్నింగ్ టీచర్ అంటే మాట్లాడే పిల్లలు గుడ్ మార్నింగ్ అంటారు, హాయ్ చెప్తారు, సెకండ్ ఇవ్వడం. చాలా అవి మనం కోట్లు పెట్టినా దొరకదండి ఆ లవ్, ఆ ఎఫెక్షన్ దొరకదు. అట్లా చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. అసలు మాటలో చెప్పడానికి లేదు, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు వచ్చినప్పటి నుండి మీరు కాసేపు అబ్జర్వేషన్ ఉంటది కదా, చూడండి స్టార్టింగ్ కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. అంటే మనం ఎట్లా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు అదే రకంగా మనకు ప్రేమను పంచుతారు. మనం కోపంగా చేస్తే కోపంగా ఉంటారు వాళ్ళు, ప్రేమగా దగ్గర తీసుకుంటే ప్రేమగా ఉంటారు. అంటే మా పిల్లల్లో చాలా అంటే లైఫ్ స్కిల్స్ అంటాం, సెల్ఫ్ స్కిల్స్ వాళ్ళకు డైలీ యూజ్ అయ్యే పనులే నేర్పిస్తామండి. అకాడమిక్ స్కిల్స్ పరంగా చాలా పూర్ గా ఉంటారు. అది కూడా కొంతమంది లైఫ్ స్కిల్స్ నేర్పిస్తారు. లైఫ్ స్కిల్స్ అంటే మెయిన్ వాళ్ళకి రోజు అవసరం అయ్యేది అది కదా మేడం. డ్రెస్ వేసుకోవడము, ఇప్పుడు అమ్మాయిలు అయితే దువ్వుకోవడము, ప్యాంట్ షర్ట్ వేసుకోవడము, అట్లాంటివి ఇప్పుడు షూ వేసుకున్నా కానీ చూడండి షూ లేసి కట్టడము, ఇట్లాంటి ఇవన్నీ యాక్టివిటీస్ నేర్పిస్తాం మేము. చాలా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది స్కిల్స్ ఉన్న వాళ్ళకి చూడండి స్ట్రైట్ లైన్, సైడ్ లైన్, స్ట్రైట్ లైన్ నార్మల్ స్కూల్లో పిల్లలకి చెప్పిస్తాం కదా, 4 రూల్ అట్లా ఉంటది కదా అండి, సేమ్ అట్లా. ఇప్పుడు అది వచ్చిన తర్వాత సర్కిల్ లో డ్రాయింగ్ చేయించడం, అది కూడా ఒక యాక్టివిటీ. అంటే ఇవి నేర్పించుకుంటూ ఆఫ్టర్ లంచ్ అది ఉంటది అన్నట్టు. పిల్లలకి ఆఫ్టర్ లంచ్ డాన్స్, డ్రాయింగ్, ఏదైనా ఫన్నీ గేమ్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ నేర్పిస్తాము. ఆటలు కూడా ఆడతారు, మార్చ్ పాస్ట్ ప్లే చేస్తారు. రాసిన అని చూపిస్తున్నారు. చూసారా, 40 years ఎబో ఉంటాడు, 2 years 3 years కిడ్ నాలెడ్జ్. ఇప్పుడు నార్మల్ గా ఎల్కేజీ నర్సరీలో ఉంటది ఇది. ఇక్కడ వీళ్ళందరూ హాస్టల్ వాళ్ళే ఉంటారా? డేస్ హాస్టల్ అండ్ డేస్ కలర్. ఈ అబ్బాయి వచ్చేసి కృష్ణ, డేస్ కలర్ అబ్బాయి. హాస్టల్ పిల్లల్లో మేడం మా దగ్గర చాలా మంది అనాథ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టు. మా దగ్గర పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ కూడా ఇంకా కొంతమంది పిల్లలకి సర్వీస్ చేస్తూ ఉన్నారు. మేడం మా మేడం వాళ్ళ అబ్బాయి సాయి కృష్ణ ఈ స్కూల్ స్టార్ట్ చేయడమే అతని వల్ల జరిగింది. 24 సంవత్సరాలు అవుతుంది. హాయ్ చెప్పు అక్కడ. నమస్తే. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మేడం మా అంటే నా చిన్న నేను టైం అడుగుతున్నా మిమ్మల్ని, ఇబ్బంది పెడతా సార్. యాక్చువల్గా వీళ్ళకి లంచ్ కి లేట్ అవుతుంది, ఒక 2 నిమిషాలు. అంటే ఫ్యూచర్ లో ఇట్లాంటి పిల్లలు పుట్టకుండా ఉండడానికే మేము ఇట్లా అవేర్నెస్ క్యాంపులు గానీ చాలా మంది ఊర్లలో కూడా మేము తిరుగుతున్నాము. ఎందుకంటే తెలియదు, అవేర్నెస్ తెలియక ఇట్లాంటి పాపులేషన్ పెరుగుతుంది. ఒకవేళ ఇట్లాంటి పిల్లలు పుడితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి థెరపీలు ఇవ్వాలి, ఎలాంటి శిక్షణ ఇవ్వాలి అనేది ఇట్లాంటి స్పెషల్ హోమ్స్ లోనే తెలుస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజకుమారి అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు? 20 years నుండి చేస్తానండి. పేరెంట్ నాకు బాబు ఉన్నాడండి, 30 years బాబు. తను మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ చైల్డ్. ఇక వచ్చిన కొత్తలో అసలు తను ఏమి చేసుకోలేకపోయేది, తన పనులు తను చేసుకోలేకపోయేది. ఇక్కడికి రావడము, ఇక్కడ ట్రైనింగ్, స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల చాలా డెవలప్మెంట్ వచ్చిందండి. ఇప్పుడు తను ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. అదేవిధంగా మీ దగ్గర ఎంతమంది కిడ్స్ ఉన్నారండి ఇప్పుడు? ఇక్కడ ట్రైన్ చేసేవాళ్ళు? నేను ట్రైన్ చేసే వాళ్ళు 10 members ఉంటారండి నా క్లాస్ లో. ఇది సివియర్ సెకండరీ క్లాస్ అండి, గర్ల్స్. ఇక్కడ మేము ఏంటంటే సివియర్ చిల్డ్రన్ అంటే కనీసం వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అంటే డైలీ యాక్టివిటీస్, డైలీ లివింగ్ యాక్టివిటీస్ అంటే టాయిలెటింగ్, ఈటింగ్, బ్రషింగ్, డ్రెస్సింగ్, లైఫ్ స్కిల్స్ ఏవి చేసుకోలేరు వీళ్ళు. దాంట్లో ట్రైనింగ్ ఇస్తానండి. ఎలా ఉంది మేడం, పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారండి, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అంటే మనం ఏంటంటే వాళ్ళ లెవెల్ కి దిగి వర్క్ చేయాలి. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చూడడానికి
10 to 20 years ఉన్నా కూడా వాళ్ళు 2 years బేబీస్ లాగా వాళ్ళ నాలెడ్జ్ ఆ లెవెల్ నాలెడ్జ్ ఉన్న పిల్లల లాగానే మనం ట్రీట్ చేయాలి. వాళ్ళకి అదే విధంగా నేర్పించాలి, డైలీ నేర్పించాలి. ఏదో వాళ్ళ ఐక్యూ లెవెల్ ను బట్టి గోల్ తీసుకుంటాం. గోల్ ను ఒక ఇయర్లీ గోల్ ను చిన్న చిన్న గోల్ గా చేసుకొని, షార్ట్ గోల్ గా చేసుకొని వాటిలో ట్రైనింగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డ్రెస్సింగ్ ఉందనుకోండి, డ్రెస్ విప్పడము, డ్రెస్ వేసుకోవడము, బటనింగ్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ సులభ పద్ధతిలో నేర్పించాలి. ఈ విధంగా డైలీ నేర్పించడం ద్వారా వాళ్ళు అచీవ్ అవుతారు, నేర్చుకోగలుగుతారు. అట్లా అదే విధంగా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు షర్ట్ విప్పడం వచ్చింది అనుకోండి, డ్రెస్ వేసుకోవడం, ఆ తర్వాత నాడా ఉందనుకో అమ్మాయిలంటే నాడా కట్టుకోవడం, నాడా బటన్స్ విప్పడం, నాడా కట్టుకోవడం, నాడా విప్పడం, ఇదే విధంగా జడ వేసుకోవడం, ప్రతిదీ అన్ని నేర్పిస్తారు. ఇదే విధంగా మనం రిపీటెడ్ టైమ్స్ ఇది ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ప్రాంప్ట్, అంటే శారీరకంగా వాళ్ళకు ప్రాంప్ట్ ఇవ్వడం, సహాయం చేయాలి. అంటే ఈ విధంగా వేసుకోవాలి అనేసి వేసి చూపించాలి కొద్ది రోజులు. ఆ తర్వాత మనం దాన్ని తగ్గించాలి ప్రాంప్ట్. ఇప్పుడు మీరు ఈ ట్రైనింగ్ ఇదంతా ఇస్తుంటారు కదా, అవునండి. దీంట్లో మీరేమన్నా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారా పిల్లలకు నేర్పించే విషయంలో గానీ? అంటే మనం ఈ పిల్లోడికి ఇది నేర్పించాలి అనేసి మనం ఏం అంటే గట్టిగా నమ్మకం పెట్టుకుంటే దానికి సరైన పద్ధతులు ఎంచుకోవాలి. ఒక్కొక్క చైల్డ్ డిఫరెంట్ గా ఉంటారు. కొంతమంది బుజ్జగిస్తే వింటారు, కొంతమంది చేసుకోవాలి, వాళ్ళ మెంటాలిటీని బట్టి ఉంటుంది. కొంతమంది తొందర ఈజీగా మూవ్ అవుతారు, కొంతమంది మూవ్ కాలేరు. వాళ్ళు ఏ విధంగా మూవ్ అవుతారు అనేసి వాళ్ళ మెంటాలిటీకి అనుగుణంగా మనం వాళ్ళతో ఉంటే వాళ్ళు ఈజీగా మూవ్ అవుతారండి. చాలా బాగుంటారు వీళ్ళు. అంటే వీళ్ళంతా డే స్కాలర్ లేదా హాస్టల్ చిల్డ్రన్ ఉన్నారంటే కొంతమంది డే స్కాలర్స్ ఉంటారు, కొందరు ఆర్ఫన్ చిల్డ్రన్ కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే నిస్వార్థం అండి, వాళ్ళకి ఏం తెలియదు. అట్లా వాళ్ళ లెవెల్ కి మనం దిగి సరైన పద్ధతిలో మనం ట్రైనింగ్ ఇస్తే కంపల్సరీ నేర్చుకుంటారు. ఉన్నదానికంటే బెటర్ గా తీసుకురావచ్చు. చాలా హ్యాపీగా ఉందండి. ఒక మదర్ గా, ఒక టీచర్ గా, నేను స్పెషల్ బిఎడ్ కూడా చేశానండి. నాకు చాలా ఈ వీళ్ళతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు శోభారాణి అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు? 10 years అవుతుంది మేడం. 10 years నుంచి. నేను పేరెంట్ స్పెషల్ కోర్స్ ఏమైనా చేశారా మీరు? లేదు మేడం, నేను పేరెంట్ అండి. నేను మా బాబుని తీసుకొని వస్తున్నాను 10 years నుంచి. ఓకే, ఎంతమంది ఉంటారు మీ క్లాస్ లో పిల్లలు? మా క్లాస్ లో 15 members మేడం. ఏ ఏజ్ వాళ్ళు ఉంటారండి? వీళ్ళకి ఏజ్ లెవెల్ ప్రకారం చేయరండి, వాళ్ళ ఐక్యూ లెవెల్ ప్రకారం డివైడ్ చేస్తారు పిల్లలు. అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ని బట్టి డివైడ్ చేస్తారు. మామూలుగా క్లాస్ లో ఉన్న పిల్లలు అంటే ఏంటంటే కొందరికి డ్రెస్సింగ్, కొందరికి వెజిటేబుల్ ఐడెంటిఫికేషన్, ఇవి నేర్పిస్తాం. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టడానికి ఫస్ట్ కూర్చోడానికి నేర్పిస్తాం. తర్వాత వాళ్ళ ఐక్యూ లెవెల్ ని బట్టి వాళ్ళ కలర్, వెజిటేబుల్ ఐడెంటిఫికేషన్ అట్లా అవి నేర్పిస్తామండి. ఏంటంటే టాయిలెట్ కండిషన్ నేర్పిస్తే పేరెంట్స్ కొంచెం హెల్ప్ చేస్తారు. మెయిన్ ప్రాబ్లం అది డ్రెస్సింగ్, ఈటింగ్, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. పిల్లల పేరెంట్స్ వాళ్ళు మీకేమన్నా చెప్తుంటారా, లేదంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? అంటే స్కూల్ కి వచ్చిన తర్వాత మా పాప బాబు కొంచెం డెవలప్ అయ్యింది అట్లా చెప్తారు. ఎవరో ఎందుకు మా బాబుని నేను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఎత్తుకొని వచ్చేదాన్ని ఇక్కడికి వచ్చి ఫిజియోథెరపీ వల్ల మళ్ళీ పిల్లలతో అందరితో కలిసి ఉండడం వల్ల తను ఏంటంటే ఐడెంటిఫికేషన్, పిల్లల్ని తోటి వాళ్ళని గుర్తుపట్టడం, బయట ప్రపంచంలో గలవడం అట్లాంటి చాలా నేర్చుకున్నాడు మేడం. ఫిజియోథెరపీ వల్ల తను పట్టుకుంటే ఇప్పుడు నడుస్తాడు. కాబట్టి ఇట్లాంటి పిల్లలు ఎక్కడున్నా కానీ చులకనగా చూడకుండా స్కూల్ ఉన్నాయి ఇట్లాంటి అని చూసి పంపిస్తే వాళ్ళని చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయడం వల్ల నేర్చుకుంటారు. నేర్చుకోలేదనేది కాదు, నేర్చుకుంటారు. కాకపోతే టైం చాలా తీసుకుంటారు అంతే. అంటే వాళ్ళకి చెప్పే విధానాన్ని బట్టి విధానాన్ని బట్టి నేర్చుకుంటారు. ఇట్లాంటి పిల్లల్ని ఎక్కడ ఉన్నా గానీ చులకనగా చూడొద్దని కోరుకుంటున్నా. కొందరు ఏంటంటే అసలు రెంట్ ఉంచుకోవడానికి కూడా ఇబ్బంది పెడతారు. వద్దు మాకు ఇట్లాంటి పిల్లలు, అట్లా కూడా చూడకండి, ఎక్కడ ఉన్నా గానీ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాయి. పిల్లల్ని ఫస్ట్ ట్రైన్ చేయడం, మేము ట్రైన్ చేయడం పాటు పేరెంట్స్ కూడా ట్రైన్ చేయాలి. ఎందుకంటే మాతో పాటు అంటే 8 hours ఉంటారు పిల్లలు, పేరెంట్స్ తో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి అట్లా వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా పిల్లలు మారుతూ ఉంటారు. ఇప్పుడు మీ స్టూడెంట్స్ లో ఎవరైనా మాట్లాడతారండి? తను మాట్లాడతాండి, తన పేరు మోనిక. తను వచ్చినప్పుడు అసలు వచ్చినప్పుడు ఏంటంటే మేము చెప్పాలంటే తను
వాష్రూమ్ కి వెళ్తేనే 1/2 అవర్ స్పెండ్ చేసేది. ఓకే. ఏంది అక్కడ ఉండి ఆడుకోవాలి అంతే, ఇంకా తనకు ఇక్కడ టైం కాసి స్పెండ్ చేయాలి అంతే. కానీ ఇప్పుడు తను మదరు ఫాదరు పేరు చెప్తుంది, వాళ్ళు ఏం చేస్తారో కూడా చెప్తుంది. ఓకే. వాష్రూమ్ కి వెళ్ళినా కానీ తనకు ఒకటే చెప్పిన, వాష్రూమ్ కి వెళ్తే తొందరగా వెళ్ళి వచ్చేయాలి, అక్కడ నీట్గా ఉండదు కదా, క్రిములు ఉంటాయి, జ్వరం వస్తుంది మనకి. తను అది గుర్తించి వెళ్తది, వాష్ చేసుకొని చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చేస్తుంది. తను ఇప్పుడు పేరెంట్స్ పేరు కూడా చెప్తుందండి, చెప్పినాను. నీ పేరు? మౌనిక. ఆ? మౌనిక. ఓకే. ఎక్కడ మీరు ఉండేది? చెరుకూరు. చెరుకూరా? ఓకే. మీ నాన్న పేరు ఏం పేరు? రాదు. మీ నాన్న ఏం చేస్తుంటారు? ఓకే. మీ అమ్మ ఏం చేస్తుంటది? అమ్మ పేరు? సరిత. సరితానా? ఓకే. ఇక్కడ స్కూల్ ఎలా ఉంది, బాగుందా? ఎప్పటి నుంచి వస్తున్నావు? అంత తెలియదండి. నెక్స్ట్ తనకి ఏంటంటే ఇంకా కొంచెం స్కూల్ పేరు, ఐడెంటిఫికేషన్ అట్లా అవన్నీ నేర్పిస్తుంటామని. ఇక్కడ మీ టీచర్ ఎలా ఉంది? ఏం చెప్తారు మీ టీచర్స్? బాగా చెప్తారా? టీచర్ పేరు చెప్పవా? ఓకే. శోభా టీచరా? ఓకే. ఓకే. ఫుడ్ బాగుంటది ఇక్కడ? ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి. మేడం చెప్పండి. ఎందుకంటే బయట ప్రపంచంలో నేనే వస్తా జర్నీ చేసుకుంటా, ఆటో ఎక్కితే మా బాబు ఎక్కిన ఆటో ఎవరు ఎక్కరు, ఈ బాబు ఉన్నాడు కదా అని అంటాడు. ఒక్కో డ్రైవర్ ఏం చేస్తాడు, అమ్మ ఫస్ట్ బాబుని వేయించాలని చేస్తారు. కొందరు ఏం చేస్తారు, అమ్మ నువ్వు ఎక్కితే వేరే ప్యాసింజర్ ఎక్కలేరు దిగేసే అంటారు. అప్పుడు పరిస్థితి మాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ అట్లా ఎప్పుడు చులకనగా చూడకండి. నేను ఒకటే అనుకుంటారే, నా బాబుతో ఈ జర్నీలో కూడా స్పెండ్ చేసే అదృష్టం వాళ్ళకి లేదనుకొని దిగేస్తా. ఎక్కడ ఇట్లాంటి పిల్లలను చులకనగా చూడకండి. ఇట్లాంటి పిల్లలు పుట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ సేఫ్గా ఉండడం. నా లైఫ్ లో జరిగింది ఏంటంటే, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు సరైన ఫుడ్ లేదు, మెడిసిన్ లేదు, ఫ్యామిలీ టెన్షన్స్ అట్లా చేయడం వల్లనే నాకు అట్లా బాబు పుట్టింది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీని పీస్ఫుల్ గా చూసుకోవాలి. చిన్నతనంలో పెళ్లిళ్ళు చేయడం, పిల్లల్ని చిన్నతనంలో కనడం, లేదంటే డిలే మ్యారేజెస్, డిలే డెలివరీ, ప్రెగ్నెంట్ లేడీకి దెబ్బలు తాకడం, ప్రెగ్నెంట్ లేడీ సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అట్లా కాకుండా బాబు పుట్టిన తర్వాత మీ ఇంట్లో ఎలా రిసీవ్ చేసుకున్నారు? బాబు పుట్టిన తర్వాత అంటే అసలు మా సారు వాళ్ళు పెట్టిన టెన్షన్ వల్లనే బాబు అట్లా పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత నాకు అసలు డివోర్స్ ఇచ్చేసింది. ఇప్పుడు నేను మా బాబుని పట్టుకొని ఒక్కదాన్నే ఉంటాను. బాబుకి 16 years. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి నేను ఒక్కదాన్ని చూసుకుంటాను. అమ్మ వాళ్ళ దగ్గర నుండి బాబుని చూసుకుంటా. కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచుకున్నా. తర్వాత నాకు ఈ స్కూల్ ఉన్నదని తెలిసింది. తర్వాత బాబుతో నేను బాగా బాధపడేదాన్ని, అరే ఉన్న ఒక్క బాబు ఇట్లా ఉన్నాడని. 3 months కి తెలిసింది బాబు నార్మల్ కాదని. అప్పటి నుంచి వాడు పట్టుకోవడం, ఫిజియోథెరపీ ఎక్కడికంటే అక్కడ పట్టుకొని తిరిగేదాన్ని. ఈ స్కూల్ ఉన్నదని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చేసింది. ఇంకా స్కూల్ అన్ని విధాల మాకు ఫిజియోథెరపీకి కానీ దేనికి కానీ మంచి సపోర్ట్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు బాబుని ఎక్కడ జర్నీ తీసుకుపోవాలన్నా బాధపడేదాన్ని, ఎక్కడికి తీసుకుపోలేను, ఏ ఫంక్షన్ కూడా తీసుకుపోకపోయేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం వాళ్ళు పిక్నిక్ కానీ అక్కడికని ఇక్కడికని తీసుకుపోవడం వల్ల వాడి వల్ల నేను కూడా తిరుగుతున్నాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళని కలుసుకోవడం కూడా అంటే నా బాబు వాళ్ళని, అట్లాంటి బాబు పుట్టడమే నా అదృష్టంగా భావిస్తాను. కాబట్టి అట్లాంటి పిల్లలని వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడద్దు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. తోటి వారు కూడా అట్లాంటి వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమాజంలో వాళ్ళని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ కదండి, మీకు డొనేషన్స్ ఎలా ఉంటది? అంటే సరిపోతుందా వచ్చే? లేదు మేడం, ఒక్కో రోజు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక లంచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లంచ్ స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా ఉండరు ఒక్కోసారి. చాలా ప్రాబ్లం. అంటే డైలీ స్పాన్సర్స్ ఉంటారు. డైలీ స్పాన్సర్స్ ఎవరు లేని రోజు మేడమే పెడతారు. మొత్తం స్కూల్ మొత్తం నడిచే డోనర్స్ తోటే మేడం. మాకు కూడా సాలరీస్ ఏంటంటే మా పిల్లలు ఉన్నారు అంతే, ఇంకా మేము ఎక్కడికి పోలేము, పని చేసుకోలేము. మాకు ఇదే ప్రపంచం, ఇదే కొత్త ప్రపంచం. ఎందుకంటే ఎక్కడికి చుట్టాలు కూడా రిసీవ్ చేసుకోరు ఒక్కోసారి. కానీ ఇక్కడికి వస్తే అందరు మా పిల్లలు లాంటి వాళ్ళే ఉంటారు కాబట్టి మాకేం బాధ అనిపించదు. అది ఇట్లా మీరు ఇంత మందిని ఆదరించి ఇట్లా వాళ్ళకి నేర్పించడం అది మీరు చేసుకున్న అదృష్టంగా కూడా ఉంటుంది.
నార్మల్ టీచర్ కంటే ఈ స్పెషల్ పిల్లలకి టీచర్ కావడం అదే అదృష్టం. నార్మల్ స్కూల్లో టీచర్ రాలేదు అనుకోండి, అబ్బాయి ఈ రోజు మా టీచర్ రాలేదు మాకు ఇంకా తప్పిందిలే అనుకుంటారు. వీళ్ళు అట్లా అనుకోరు, నేను రాకపోతే వేరే టీచర్ ఇలా మా టీచర్ ఎందుకు రాలే. తెల్లారి వచ్చినాక మాకు జ్వరం వచ్చిందంటే టీచర్ తిన్నావా, గోళీలు వేసుకున్నావా అని అడుగుతారు. అది అడుగుతారు, కంపల్సరీగా అడుగుతారు. ఆ ప్రేమతోటి ఇంకా అంతకంటే ప్రేమ పైసలు పెడితే ఎక్కడ దొరకదు కదా, అది గ్రేట్ అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.